తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చిద్దామని కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చింది. ఈ నెల 16న ఢిల్లీకి రావాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సమావేశం ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఈ నెల 16వ తేదీన ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చిద్దామని కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చింది. ఈ నెల 16న ఢిల్లీకి రావాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సమావేశం ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఈ నెల 16వ తేదీన ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలతో సమావేశం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చిద్దామని కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చింది. ఈ నెల 16న ఢిల్లీకి రావాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సమావేశం ఉంటుందని పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ స్పెషల్ బ్యూరో చీఫ్ నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్, రేపు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి కూడా చేరుకోబోతున్నారు. ఎల్లుండి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదం కూడా చాలా వరకు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు జలశక్తి మంత్రి నేతృత్వంలో జరుగుతున్నటువంటి సమావేశంలో ఇరువురు మంత్రులతో పాటు ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇటు దానికి సంబంధించినటువంటి మంత్రులు, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి మంత్రులతో పాటు నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా బంకచర్లకు సంబంధించినటువంటి అంశాలపైనే వారు కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బంకచర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ముందుకు కూడా రావడం జరిగింది. అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రులు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసి ఖచ్చితంగా వాటిని నిలిపివేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కోరినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా స్వయంగా ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కూడా కలిసి వారు ఈ ప్రాజెక్ట్ ని కూడా ఆమోదం చేపట్టాలి, ఖచ్చితంగా ప్రాజెక్ట్ చేపట్టాలనే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా వారు పలుమార్లు కలిసినటువంటి సందర్భం కూడా నిలిపింది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి వివాదం సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో మాట్లాడేందుకు కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు కూడా ఎల్లుండి పిలిపించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఎల్లుండి మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలోనే ఈ యొక్క సమావేశం కూడా జరగబోతుంది. ముఖ్యంగా జలశక్తి భవన్ లోనే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలోనే ఈ యొక్క సమావేశం కూడా జరగబోతుంది. మరోవైపు ఇటు చంద్రబాబు నాయుడు రేపు మధ్యాహ్నం వస్తున్నారు కాబట్టి రేపు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న తర్వాత వెంటనే అక్కడి నుంచి విమానాశ్రయం నుంచి నేరుగా అమిత్ షా నివాసం కూడా చేరుకోబోతున్నారు. అమిత్ షా తోటి భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించినటువంటి అంశాలు, పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలతో పాటు అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ సంబంధించినటువంటి విషయాలతో పాటు అనేక అంశాలు ఇటు అమిత్ షా తోటి కూడా చంద్రబాబు నాయుడు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాంతో పాటు మెట్రో రైల్ సంబంధించినటువంటి ఢిల్లీ మెట్రో ఎండీ తోటి కూడా చంద్రబాబు నాయుడు రేపు మధ్యాహ్నం 3 గంటలకి భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో మెట్రో చేపట్టేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇక్కడ చేపట్టినటువంటి అంశాలతో పాటు దీనికి సంబంధించినటువంటి మ్యాప్స్ ఏ విధంగా ఉన్న అంశాలపై కూడా ఢిల్లీ మెట్రో ఎండీ తోటి కూడా ఇటు ముఖ్యమంత్రి తన నివాసంలోనే భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఇటు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలోనే ఇటు పివి నరసింహారావు సంసద్ సభలో ముఖ్యమంత్రి కూడా ప్రసంగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు రాత్రి 7 గంటల ప్రాంతంలోనే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి కూడా చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉండనున్నటువంటి చంద్రబాబు నాయుడు అనేక మంది కేంద్ర మంత్రులతో కలిసి వారికి కొన్ని విన్నపాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రం సంబంధించినటువంటి అంశాలు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే ఏపీ తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత జరిగినటువంటి అంశాలు, పెండింగ్ ఉన్నటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు వారిని కోరేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎల్లుండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడ ఏదైతే జరిగినటువంటి సమావేశం సంబంధించినటువంటి అంశాలు, జలశక్తిలో జరుగుతున్నటువంటి ఆ సమావేశం సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు ఆ సమావేశంలో పాల్గొంటారు. దాని తర్వాత కేంద్ర మంత్రులు కూడా రేవంత్ రెడ్డి కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రియాంక. రైట్ నవీన్, థ్యాంక్ యూ.